ఇంట్లో బంగారం పెట్టుకుంటే దొంగలు దోసుకొని పోగల్లా అని చాలా మంది బంగారాన్ని బ్యాంకు లాకర్లలో పెట్టుకుంటారు. ఇక పెయి మీద బంగారం ఉంటే పబ్లిక్లకు పోయినప్పుడు చాలా మంది జాగ్రత్త పడతారు, ఏడు నుంచి ఏ దొంగడు కొట్టేస్తాడో అని. మీరు లాకర్లలో పెట్టుకోండి, మాకు దొరకకుండా ఇంకేడన్నా పెట్టుకోండి, మా టార్గెట్ అయితే మీ బంగారం కొట్టేసుడే అన్నట్టే చేస్తున్నారు కదా కొందరు దొంగలు. గిడ చూడుండ్రి, గుల్లెకోయి దేవునికి దండం పెట్టుకొని అచ్చే లోపట్నే ఎంత మాయ చేసిండ్రో దొంగలు. గుల్లెకోయి దండం పెట్టుకొని అచ్చే లోపు గుడి బయటిడిచిన చెప్పులు మాయమవుడు చూసినాం, బండ్లు మాయమవుడు చూసినాం. కానీ గిడో తాన చెప్పులు బండ్లు గాదుల్లో ఏకంగా ₹1,00,00,000 బంగారం మాయమైంది. ఎవ్వలకు అనుమానం రాకుండా కార్లకెళ్లి కిలోన్నర బంగారాన్ని లావట్కపోయిండ్రు దొంగలు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కాడ ఈశ్వర్ చంద్ర అనే ఓ గన్న దొంగల భయానికి ఇన్నొద్దులు ఇంటోళ్ల బంగారాన్నంతా తీసుకుపోయి బ్యాంకు లాకర్ల పెట్టిండట. ఇన్నొద్దులు బ్యాంకు లాకర్ల బంగారం భద్రంగానే ఉన్నదట. అయితే ఎల్లుండి చుట్టాలింట్ల లగ్గముండే వరకు లాకర్లకెళ్లి బంగారం దెమ్మన్నారట ఇంట్లో నాడోళ్ళు. ఆ అన్న కూడా బ్యాంకు పోయి బంగారం తీసుకొని కార్ల పెట్టుకొని నడిమిట్ల దేవుని దర్శనం చేసుకోనీకి ఊళ్ళున్న మహాలక్ష్మి గుళ్ళెకు పోయిండట. ఇక మంచిగా పూజ చేసి ప్రసాదం తీసుకొని బయటికచ్చి కారెక్కిండట. కాని కార్ల బంగారం ఉన్న బ్యాగు కానరాలేదట. వాయమ్మనే అని కారు మొత్తం జల్లడ పట్టిండట గాని బంగారం అయితే దొరకలేదట. ఏసిన తాళాలేసినట్టే ఉన్నాయి గాని బంగారం మాయమైందని చెప్పి లబ్బ లబ్బ మొత్తుకుంటా పోలీస్ టౌన్లకు పోయి కంప్లైంట్ ఇచ్చిండట. మరి ఆ దొంగలు ఈ అన్నను ఎప్పటి సంది ఫాలో అవుతున్నారో గాని అన్నకు పెద్ద షాకే ఇచ్చిండ్రు కదా. నీ అవ్వ, బంగారం బ్యాంకులున్న భద్రంగుండేది, ఆ పెన్లేమో గాని బంగారం పోయిందని ఇంట్లున్న ఆడోళ్లకు తెలిస్తే నా పరిస్థితి ఏందని పాపం ఎంత ఫీల్ అవుతున్నాడో అన్న. అయినా కార్ల కిలోన్నర బంగారం పెట్టి పోవుడేందో గదా, ఎంబట తీసుకపోయినా అయిపోవు. కార్ల గంత బంగారం ఉన్నదని ఎవలకు తెలుస్తుంది అని అనుకున్నాడేమో గాని దొంగలకైతే జాక్ పాట తలిగింది. పోన్రి, చూసిండ్రు కదా పబ్లిక్, కార్లల్ల పైసలు బంగారం ఏడికన్నా తీసుకపోతే జర పైలముల్లో కారుకైతే లాకేసినాం, ఎవడచ్చెతకపోతాడని లైట్ తీసుకునేరు, అటెన్క ఆగమైతారు. మరి ఎందుకంటే దొంగలు మున్పట్లెక్క లేరుల్లో, కన్లు చూసి తెరిచే లోపే ఆ లచ్చిన పని కానిచ్చుకొని అవతల పడుతున్నారు. జర భద్రం మరి. కాని తులమో మాసమో బంగారం పోతేనే వారం 10 దినాల దాకా మనకు మనసున పట్టది. మరి కిలోన్నర బంగారం పోయిందంటే ఈయన పరిస్థితి, ఇలా ఇంటోళ్ళ పరిస్థితి ఏందో గదా పాపం.